ప్రతి సెలబ్రిటీకి అభిమానులు ఉండటం సహజమే. ఆ అభిమానుల వల్లే సెలబ్రిటీలకు కూడా ఊహించని పాపులారిటీ లభిస్తుంది. అయితే వందలాది మంది అభిమానులు కలిసి తమ అభిమాన హీరోకి ఊహించని స్టార్డమ్ అందించడం వేరు, ఒక్క అభిమాని తన హీరో విజయంలో భాగం పంచుకోవటం వేరు. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమా సమయంలో అక్కినేని అఖిల్ అభిమానిని అంటూ అఖిల్ పేరునే పెట్టుకున్న అభిమాని అయ్యగారే నంబర్ 1, అయ్యగారి తర్వాతే ఎవరైనా, అయ్యగారు హిట్ కొడతారు అంటూ ఒక రేంజ్ లో అఖిల్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అభిమాని అఖిల్ చేసిన హంగామా కనిపించింది. ఏజెంట్ సినిమా సక్సెస్ అవ్వడానికి అభిమాని అఖిల్ పడిన శ్రమ అంతా ఇంత కాదు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ తో హీరో అఖిల్ కూడా పూర్తి స్థాయిలో నిరాశపడ్డారు. ఇక తర్వాత మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత లెనిన్ సినిమా ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రకటించే వరకు కూడా ఏజెంట్ సినిమా సమయంలో కనిపించిన అభిమాని అఖిల్ పత్తా లేకుండా పోయాడు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత తన అభిమాని హీరోతో పాటే సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలు పెట్టాడు. అఖిల్ సినిమా రిలీజ్ రోజున అఖిల్ భారీ కటౌట్ కి పెద్ద పెద్ద పూల దండలు వేస్తూ గుమ్మడికాయతో దిష్టి తీస్తూ అయ్యగారు ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతారు అంటూ సినిమా విజయానికి తన వంతు ప్రమోషన్ కూడా చేశారు. ఎట్టకేలకు లెనిన్ సినిమా మంచి విజయం అందుకుంది. తనకు ఇంత మంచి పేరు రావడానికి కారణమైన వ్యక్తులతో అభిమాని అఖిల్ కూడా ఒక కారణమని తెలుసుకున్న అఖిల్ ఎట్టకేలకు అభిమానిని కలిసి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తన భార్యతో సహా అభిమానిని కలిశారు. చూడగానే అభిమాని అఖిల్ వచ్చి నేరుగా అఖిల్ కాళ్ళపై పడి ఏడ్చేశాడు. తమ అభిమాన నటుణ్ణి చూశాను అన్న సంతోషంలో అభిమాని అఖిల్ కన్నీటి పర్యంతమైపోయారు. అభిమానిని హక్ చేసుకున్న అఖిల్ మాట్లాడుతూ, సంతోషమే కదా, నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది, ఈసారి ఇంకోటి హిట్ కొడదాం అంటూ అఖిల్ తన అభిమానికి హామీ ఇచ్చారు. ఇక అభిమాన హీరోని చూసిన నేపథ్యంలో ఆ అభిమాని కన్నీటి పర్యంతమవుతూ ఇంకా ఎత్తుకెదగాలి అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికైతే అభిమానిని కలిసి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు అఖిల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియోని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.